దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలైన వారికి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మనమందరమును దేవుని యొక్క మాటలను నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ దేవత దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కొంత సమయం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు మనకిస్తున్న వాక్య సందేశం ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా నీకు కృప చూపును. మరలా చెప్తున్నాను, నీ దేవుడైన యెహోవా నీకు కృప చూపును. దేవుని యొక్క సన్నిధానంలో చాలామంది మనకు మాట ఇస్తుంటారు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకొచ్చినా నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిచిపెట్టను అని చాలామంది మనకు చాలా రీతిలుగా మాట ఇచ్చేవారుగా ఉంటారు. అయితే దేవుడైన యెహోవా అంటున్న మాట ఏమిటంటే, మన దేవుడైన యెహోవా నీకు లేక మనకు కృప చూపేవాడిగా ఉంటాడు. ఆయన కృప కలిగిన దేవుడు, జాలి దయలత్వం కలిగిన దేవుడు, కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు, కరుణ సంపన్నుడైన దేవుడు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధానములో ఆయన కృపను పొందుకునే వారముగా మనం ఉండగలగాలి. ఆయన ప్రేమను పొందగలిగిన వారముగా మనం ఉండగలగాలి. అలా ఉండగలిగితే గనక దేవాతి దేవుడు నిన్ను విడువడు, ఎడబాయకుండా ఆయన ఏం చేస్తాడంటే నీ పట్ల ఆయన కృపను విస్తరింపజేస్తాడు. ఆమేన్. కాబట్టి రోజున ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కృప మనకి ఎలా తోడై ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే ఈ మాట అక్కడ కనబడుతుంది. ఆయన మన పట్ల ఎలా కృప చూపుతాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల మీ దేవుడైన యెహోవా తాను మీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనలు నెరవేర్చి నీకు కృప చూపును అంటున్నాడు. అయితే మనం కృప పొందుకోవాలంటే గనక ఆయన మనకిచ్చిన విధులు, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు లేక వాక్యం మనం గైకుంటే గనక దేవుడైన యెహోవా మన పితరులతో చేసిన ప్రమాణమును నిబంధనలను నెరవేర్చి ఆయన నిన్ను విడిచిపెట్టకుండా, ఎడబాయకుండా నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఆయన కృప చూపేవాడిగా ఉంటున్నాడు. ఆయన కృపను మనం పొందుకోగలగాలి. ఆయన కృప మనకు తోడై ఉంటే గనక మన జీవితాల్లో ఏం జరుగుతాయో అనే విషయాలను దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం నేర్చుకుందాం. అసలు ఎందుకు ఈ మాట సెలవిస్తున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రజలు దేవుని మాటను తునీకరించక ఆయన మాటకు విధేయతను చూపి వాటి ప్రకారంగా నడుచుకున్నప్పుడు దేవుడు వారికి కృప చూపునని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడితే గనక మనం ఏం చేయబడతామనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. చూడండి, మొదటి మాట మనం ఆలోచన చేస్తే 3 మాటలు మీతో పంచుకొని నేను ఆశపడుతున్నాను. మొదటి మాట ఏమిటి అని అంటే, అభివృద్ధి పరుస్తాడు. ఎప్పుడు? దేవుని కృప మనకు తోడై ఉన్నప్పుడు, మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఏం చేయబడతాము అని అంటే గనక అభివృద్ధి పరచబడతాం. దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన వాక్యం చదివిస్తున్న మాట ఏమిటంటే 13వ వచనంలో, ఆయన నిన్ను ప్రేమించి
ఆశీర్వదించి అభివృద్ధి చేసి. చూడండి, ఇక్కడ వాక్యం చెబుతున్న మాట, మొట్టమొదటి మాట ఏమిటి అని అంటే, ఆయన మనలను ఏం చేస్తాడంటండి అని ఆలోచన చేస్తే, ఆశీర్వాదించి లేక అభివృద్ధి పరుస్తాడు. 13వ వచనం కనబడుతుంది కదా. ఆయన అభివృద్ధి పరుస్తాడంటండి. ఏ రీతిగా అభివృద్ధి పరుస్తాడు? అభివృద్ధి పరచడం అంటే ఏమిటి అని అంటే, విస్తరించడం, ఆత్మీయతలు విస్తరించడం, శారీరకంగా విస్తరించడం, లేక మనకు కలిగిన వాటిలో మనం విస్తరించడం. 13వ వచనం చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన అభివృద్ధి పరుస్తాడు. ఎలా అభివృద్ధి పరుస్తాడంటే అండి అని ఆలోచన చేస్తే, గర్భఫల విషయంలోనూ, భూఫల విషయంలోనూ, సస్యములతోనూ, ద్రాక్షరసమును, నీ నూనెయు, నీ పశువుల మందను, నీ గొర్రెల మందలను, మేకల మందలను ఆయన దీవించును అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము విస్తరించబడాలనేది దేవుని యొక్క ఆలోచన. మనము ఆశీర్వదింపబడాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఈరోజు దేవుని కృప మనకు తోడై ఉంటే సమస్త విషయాల్లో మనం ఏం చేయబడతామంటే అండి అని అంటే, అభివృద్ధి పరచబడతాం. నీ చేతుల కష్టాయతాన్ని బట్టి నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడు నిన్ను ఆ విధాలుగా అన్ని విషయాల్లో నువ్వే పని అయితే చేస్తున్నావో, ఏ జాబ్ అయితే చేస్తున్నావో, లేకపోతే ఏ ఆలోచన అయితే చేస్తున్నావో, లేక ఏ విషయంలో నువ్వు ఆలోచన చేసి పనిచేసిన దేవాతి దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుని కృప లేకపోతే కనుక మనం ఎంత కష్టపడినా, ఎన్ని ఆలోచనలు చేసినా అవి విఫలమవుతాయి. కాబట్టి ఈ రోజున అలా కాకుండా దేవుని కృపను మనం పొందుకొని అన్ని విషయాలలో మనం ఏం చేయబడాలంటే ఆశీర్వదింపబడాలి, అభివృద్ధి పరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట ఏమిటి అని ఆలోచన చేస్తే, ఆశీర్వదిస్తాడంటండి. మొదటి మాట అభివృద్ధి పరుస్తాడు. రెండో మాట ఏమిటంటే ఆశీర్వదిస్తాడు. 7వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడతావు అనే విషయం చెప్తున్నాడు. సమస్త విషయములలో దేవుడైన యెహోవా అబ్రహాముని పిలిచినప్పుడు, అబ్రహాము దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దావీదు గారిని దేవుడు ఆశీర్వదించాడు. ఈ విధంగా చూస్తే ఎవరైతే ఆయన మాటలు విని ఆయన కృపను ఎవరైతే పొందుకుంటారో వారందరూ కూడా ఏం చేయబడతారంటే అండి అని అంటే ఆశీర్వదింపబడతారు. ఈ రోజున దేవునికి కృప నీకు తోడుగా ఉంటే నువ్వేం చేయబడతావు అంటే ఆశీర్వదిస్తాడు దేవుడు. మనము ఎంత కష్టపడినా దేవుని కృప లేకపోతే కనుక ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేం. అందుకని సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చునని. యెహోవా ఆశీర్వాదము అన్ని విషయాల్లో మనల్ని వర్ధిలింపజేస్తుంది, ఆశీర్వదిస్తుంది. కాబట్టి దేవునికి కృప మనకు తోడై ఉంటే గనక సమస్త జనముల కంటే మనము ఆశీర్వదింపబడతాం. ఎలాగ ఆశీర్వదింపబడతాం అని ఆలోచన చేస్తే, నీలో మగవారికి కానీ ఆడవారికి కానీ గుడితనం ఉండదు, నీ పశువుల్లోనూ ఉండదు అనే విషయాన్ని చెబుతున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా ప్రియులారా అపవిత్రత అనేది లేకపోతే లోటు అనేది లేకుండా దేవాతి దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మూడో విషయం చూస్తే ఆరోగ్యమును ఇస్తాడంటే అండి. ఆరోగ్యమును ఇస్తాడు. ఎప్పుడు? ఆయన కృప మనకు తోడై ఉన్నప్పుడు. 15వ వచనం, 7వ అధ్యాయం 15వ వచనం చూస్తే అక్కడ చెప్తున్నాడు, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి అంటున్నాడు. చూడండి, దేవుని కృప మనకు తోడై ఉన్నప్పుడు ఏంటండి, సర్వ రోగములన్నిటిని మన యొద్ద నుండి తొలగించి తీసివేసి ప్రియులారా మనకు స్వస్థతను, ఆరోగ్యమును, ఆయుష్ను దేవుడు కలగజేస్తాడనే విషయాన్ని చెబుతున్నాడు. కాబట్టి ఈ రోజున లోకంలో చూస్తే అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం సరిగ్గా లేదు. సరైన వసతులు ఉన్నాయి, అన్నీ బాగానే ఉంటున్నాయి, తినడానికి తిండి ఉంటుంది కానీ ప్రియులారా ఆరోగ్యం అనేది మన చేతుల్లో లేదు.
కాబట్టి ఈ రోజున ఆరోగ్యం ఇచ్చే ఆరోగ్యదాత ఎవరంటే దేవుడే. ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన కృపను మనం పొందుకోగలిగితే గనుక మన జీవితాల్లో ప్రియమైనలారా ఆరోగ్యాన్ని మనం పొందుకుంటామనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం పొందుకోగలగాలి. కాబట్టి ఈ రోజున ఆయన కృప మనకు తోడై ఉంటే ఏం చేయబడతాం? అభివృద్ధిపరచబడతాం, ఆశీర్వదించబడతాం, ఆరోగ్యములుగా మనం ఉంటామనే విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఏ విషయంలోనూ దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఆజ్ఞలను పాటించు వారి ఎడల ఆయన కృప గల న్యాయవంతుడు గనుక నేడు నీవైనా నేనైన దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారమైతే గనక మన పవిత్ర జీవితం కలిగి జీవిస్తే ఆయన మాటకు విధేయులమై ఉన్నప్పుడు సకల ఆరోగ్యాలను, ఆయుష్ను లేదా ఆయన దీవెనలు మనకు కలుగజేస్తే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో మేలుకరంగా, ఆశీర్వదకరంగా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు కృపలో బలపరచునుగాక. దేవాతి దేవుడు అభివృద్ధిపరచునుగాక, ఆశీర్వదించునుగాక, ఆరోగ్యమునిచ్చునుగాక. దేవుని కృపలో మనం అందరం వదిలి దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. ఈరోజున ఇలాగా మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. అయా ప్రభు తండ్రి, నీ కృప తోడై ఉంటే మేము ఎలాగూ ఆశ్రయింపబడతామో, ఎలాగ అభివృద్ధిపరచబడతామో, ఎలాగ ఆరోగ్యవంతులుగా ఉంటామో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. విన్న మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో అవి మేలుకరంగా, దీవెనకరంగా ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.